రోజులవుతున్నా సామాన్యుడికి కరెన్సీ కష్టాలు తీరడం లేదు. తమ డబ్బులు డ్రా చేసుకోవడం కోసం ఏటీఎంల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఎక్కడా క్యాష్ ఉండటం లేదు. హైదరాబాద్ లో జనం ఏటీఎం కష్టాలపై మా ప్రతినిధి వరప్రసాద్ స్పెషల్ రిపోర్ట్. పెద్ద నోట్లు రద్దయి నెల రోజులు కావస్తుంది. నెల రోజులైనా కానీ అదే సమస్యలు అవే ఇబ్బందులు కూడా పడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఏటీఎం సెంటర్లో ఎక్కడ అన్ని ఏటీఎం సెంటర్లో కూడా నో క్యాష్ పడుతుంది. ఎక్కడ ఒక చోట మాత్రం కొన్ని చోట్ల క్యాష్ వస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఒక ఏటీఎం సెంటర్ వద్ద ఉన్నాం. ఈ ఏటీఎం సెంటర్ వద్ద కూడా క్యాష్ వస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఏటీఎం సెంటర్ వద్ద 500 నోట్లు మాత్రమే వస్తున్నాయి. అయితే ఈ డబ్బులు డ్రా చేసుకోవడం కోసం కూడా చాలా మంది పెద్ద ఎత్తున కూడా ఈ ఏటీఎం సెంటర్లో బార్లు తీరిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ టైంలో కూడా అర్ధరాత్రి టైంలో కూడా తమ పనులన్నీ కూడా వచ్చి నిద్ర కూడా మానుకొని వచ్చి క్యూ లైన్లో నుంచొని తమ డబ్బులు డ్రా చేసుకున్నాం. మనతో కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రాబ్లమ్స్? పెద్ద నోట్లు రద్దయి నెలగా వస్తుంది కదా, చాలా ఇబ్బంది అవుతుంది సార్. అది చాలా ఇబ్బంది అవుతుంది. 3 hours నుంచి వెయిట్ చేస్తున్నాము. వారం రోజుల నుంచి తిరుగుతున్నామండి. అసలు ఒక్క రూపాయి కూడా దొరకట్లేదు. హాస్టల్ ఫీజులు కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ కూడా కొన్ని ఏటీఎం, మీరు మార్నింగ్ కూడా వస్తున్నారా? మార్నింగ్ కూడా తిరిగామండి. ఇన్స్టిట్యూట్స్ బంద్ చేసుకొని, క్లాసులు బంద్ చేసుకొని కూడా మార్నింగ్ కూడా తిరిగాము, దొరకలేదు. మరి కొంతమంది కూడా ఉన్నారు, ఆల్రెడీ తెలుసు. సార్ చెప్పండి, ఎంతసేపు నుంచి ఉన్నారు ఇక్కడ? సార్ నేను 3.5 hours నుంచి ఉన్నాను. పొద్దుగాల నుంచి తిరుగుతున్నాము. హైటెక్ సిటీ, మాదాపూర్, ఎక్కడ క్యాష్ లేదు సార్. ఇక్కడ వస్తే ఇక్కడ క్యాష్ ఉంది. 3 గంటన్నర అయిపోయింది. అది కూడా దొరకదో అది కూడా నమ్మకం లేదు. లోపల పోయేదాకా డబ్బులు చేయికి వచ్చేదాకా ఏం నమ్మకం లేదు. మేము ప్రభుత్వం నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి ఒక్క ఏటీఎంలో క్యాష్ పెట్టండి, మాకు ఆ సౌకర్యం పెట్టండి. ఇప్పటివరకు ఎన్ని ఏటీఎం సెంటర్లు తిరిగారు ఈ టైంలో? మాదాపూర్ పెట్రోల్ పంప్ దగ్గర యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది సార్. అది 24 hours నడుస్తుంది. కానీ లైన్కి పోతే 4 గంటలు 5 గంటలు అవుతాయి. పనికి ఎట్లా పోవాలి? ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా తమ కొన్ని ఏటీఎం సెంటర్ల చుట్టూ తిరిగినప్పటికీ కూడా అక్కడ డబ్బులు లేదు. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి 3 గంటల నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నప్పుడు కూడా వస్తుందో రాదో కూడా అని తెలియదు. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇక్కడ అంతా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. స్టూడెంట్స్ అనేది సార్ చెప్పండి, ఎట్లా ఉంది? నెల రోజులు కావస్తుంది ఏటీఎం 10 నోట్లు రద్దయి, అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ డబ్బులు దొరకట్లేదు. ఎలా ఉంది? మనీ చాలా దగ్గర వేరే ఏటీఎం దగ్గర కూడా నిల్చున్నాను. మధ్యాహ్నం 4కి నిల్చుంటే 6 కన్నా క్లోజ్ బోర్డ్ పెట్టారు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. బ్యాంక్స్ సిస్టమ్స్ అప్డేట్ కావట్లేదు అని చెప్పి ట్రాన్స్ఫర్స్ కూడా కుదరట్లేదు. దీనిపైన కూడా కొంచెం గవర్నమెంట్ స్పందించాలి సార్. 1 week నుంచి కంటిన్యూస్గా తిరుగుతున్నా అండి. అసలు డబ్బులే ఉండట్లేదు, దొరకట్లేదు అసలు. 1 week నుంచి నిల్చుంటున్నా, ఎన్ని అవర్స్ అయినా నిల్చుంటున్నా కానీ డబ్బులు రావట్లేదు అసలు. ఇప్పుడు 100 ATMs ఉన్నప్పుడు ఒక 10 ATMలో క్యాష్ ఫిల్ చేయడం కాదండి. మరి ఉన్న ATMs అన్నింటిలో ఫిల్ చేస్తే ఇంతమంది ఎందుకు నిల్చుంటారు ఇక్కడ? చెప్పండి, మీరే చెప్పండి. ఇంత నైట్లో ఎందుకు వచ్చి నిల్చుంటారు? ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఏటీఎం దగ్గర అయితే బార్లు తీరిన పరిస్థితి. లేడీస్ కూడా తమ నిద్రను సైతం వదిలిపెట్టుకొని వస్తున్న పరిస్థితి. లేడీస్ కూడా వచ్చి ఇక్కడ క్యూ లైన్లో నుంచున్నారు తమ డబ్బులు డ్రా చేసుకోవడం కోసం. అయితే ఈ డబ్బుల్ని ఇక్కడ ఏటీఎం సెంటర్లో, అన్ని ఏటీఎం సెంటర్లో కూడా డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టి అన్ని ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాలి. బ్యాంక్ అధికారులు కూడా సరిగ్గా డబ్బులు పెట్టేసి తమకి కల్పించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఏటీఎం సెంటర్ల నుంచి బారులు తిన్నాయి. గంటల కొద్ది నుంచి ఉన్న వీళ్ళందరికీ కూడా డబ్బులు వస్తాయో రావో అనే అనుమానం కూడా ఉంది. కానీ ఎక్కడో ఒక ఏటీఎం సెంటర్లో దొరకవా అనే ఆశతో వచ్చాము. ఇక్కడ ఉన్న దొరుకుతాయని పొద్దున్న నుంచి ఒక 20 ఏటీఎం సెంటర్లు తిరిగాము, ఎక్కడా దొరకలేదు. కానీ ఈ టైంలో, అర్ధరాత్రి టైంలో తమ నిద్రమా అనుకుని కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొని వెళ్దామనే ఆశతో వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడైతే ప్రస్తుతానికైతే కొంతమందికి డబ్బులు దొరుకుతున్నాయి. మిగతా ఉన్న క్యూ లైన్లో ఉన్న వారికి ఎంతవరకు దొరుకుతాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి. నెల రోజులుగా ఇదే సమస్య ఉత్పన్నమవుతుంది కాబట్టి ఈ సమస్యని త్వరగా కేంద్ర ప్రభుత్వం, RBI కూడా దీని సమస్యను పరిష్కరించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు కోరుతున్నారు. కెమెరామెన్ శివతో వరప్రసాద్, NTV, హైదరాబాద్.